దేవానికి వందనాలు. అదేవిధంగా మరొకసారి కుటుంబాన్ని సుందరరావు గారిని మరి జ్యోతమ్మని కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఈ కుటుంబాన్ని దేవుడు అంచలంచలుగా దేవుడు దీవించి ఆశీర్వదించున్నట్లుగా అప్పలో నుంచి విడుదల దేవుడు దాయిచేయబడినట్లుగా అనేకులకు మాదిరిగా కుటుంబం నిలబెట్టినట్లుగా ఈ కుటుంబాన్ని బట్టి మనం అందరూ కూడా చేతులు ఎత్తి దేవుని నమస్కరించి వారమంటున్నాం. దేవానికి వందనాలు. అదేవిధంగా మరి ఉషమ్మను కూడా దేవుడి జ్ఞాపకం చేసుకొని ప్రతి బలహీనత నుంచి దేవుడు విడుదల దాయించబడినట్లుగా అటు కుమార్తెను బట్టి కూడా మనమందరూ కూడా చేతులెత్తి దేవుని నమస్కరించి వారమంటున్నాం. స్తోత్రం. అదేవిధంగా వాక్య పరిచయం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా మనకు కావలసిన వర్తమానం తన దాసు ద్వారా దేవుడు మనకు దయచేయబడినట్లుగా అటు వర్తమాన నిమిత్తమై మనమందరం కూడా దైవం దాసు నిమిత్తమై మనమందరం కూడా రెండు చేతులెత్తి దేవుని నమస్కరించి వారమై ఉంటున్నాం. దేవానికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా స్తోత్రం. యేసయ్యానికి వందనాలు. దయచేసి అందరికీ కూడా ప్రార్థనలో 10 నిమిషాలు ఏకీభవిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు నిన్న కాల సమయం వద్ద మనం చూసి ఉంటున్నాం. మరి ప్రతి కుటుంబానికి కూడా దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా నింపాలని ఆశ కలిగిన దేవుడు అయి ఉంటున్నాడు. కాబట్టి ప్రతి వారము కూడా ఆత్మ ద్వారా ఆత్మతోను సత్యముతోను దేవుడిని ఆరాధన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు, ఎవరు కూడా నిర్లక్ష్యం ఉండకూడదు. ప్రతి వారము కూడా ఆత్మ పూర్ణుల దేవుని సన్నిధానములు ఆరాధించడానికి మనని మనం ఒకసారి సాధకము చేసుకుందామండి. స్తోత్రం. యేసయ్యానికి వందనాలు. ప్రతి వారము కూడా తీవ్రత కలిగినట్టు ప్రార్థన చేద్దామండి. ప్రతి వారము కూడా తీవ్రత కలిగిన ప్రార్థన చేద్దాం. ఎవరికి కూడా మౌనంగా ఉండకూడదు. హల్లెలూయా. స్తోత్రం. యేసయ్యానికి వందనాలైనా స్తోత్రం. స్తుతులకు పాత్రుడా యోగ్యుడా మా మంచి కాపరి దేవానికి వందనాలైనా స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. గ్లోరీ టు ది లార్డ్. యేసయ్యానికి వందనాలు. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. దేవానికి వందనాలు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. 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 హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు. ప్రేమించేదన్ అధికముగా ఆరాధితో నా శక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధితో నా శక్తితో నిండుకున్న మనసుతో ఆరాధితో నిండుకున్న బలముతో అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మైపోదాం. ఆరాధితో నిండు
ఆమేన్ హల్లెలూయా గ్లోరీ టు ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టు పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలో కావాలనుకుంటాం. మన మధ్యలో కావాలనుకుంటాం. ఎవరికైనా మాత్రం ప్రభువా ప్రతి వారిని కూడా తాకమని అడుగుతున్నాం ప్రభువా. నింపండి కదా, నింపండి నింపండి నింపండి. దేవానికి వందనాలు, నయనానికి వందనాలు. స్తోత్రం దేవానికి వందనాలు, నయనానికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు కూడా దేవుడు మనతో ఉండి తన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనందరినీ కూడా నడిపించినట్లుగా మరొక విషయము, రేపటి దినం నా ఎగ్జామినేషన్ లో పాల్గొనబోతున్న ప్రతి ఒక్క కుమారుని కుమార్తెను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లుగా, ఎగ్జామినేషన్ లో పాల్గొంటున్న ప్రతి వారిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఒకసారి వారి నిమిత్తం మీరు 2 చేతులు ఎత్తి దేవుని నామమున స్తుతించు వారమైంటున్నాం. స్తోత్రం దేవానికి వందనాలు. ఇంతవరకు కూడా దేవుడు పాటల ద్వారా మేము పొందుతున్న ప్రకారముగా స్తుతి ఆరాధనలో దేవుడు మనతో ఉండి తన పరిశుద్ధాత్మ ద్వారా నింపి నడిపించిన దేవాది దేవునికి మహిమ కలుగునట్లుగా, మన ముందుంటున్నటువంటి వాక్య పరిచయం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా, మనకు కావలసిన వర్తమానం తన దాసు ద్వారా దేవుడు మనకు దయచేయబడినట్లుగా మరి స్తోత్రం. ఇక్కడ కూడింటున్న ప్రతి వారిని కూడా దేవుడు తన వాక్యము ద్వారా బలపరిచి నూతనమైన బలం, నూతనమైన శక్తి ద్వారా దేవుడు నింపి నడిపించినట్లుగా ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేసి నడిపించాల్సిందిగా ప్రభు పెట్టుకుంటున్నారు. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా గ్లోరీ టు ది లార్డ్. యేసయ్యానికి వందనాలు. ఆమేన్ హల్లెలూయా. Yes Lord, yes Lord. Amen, 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 amen. Hallelujah, glory to the Lord. Amen. Amen. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరవచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు ది లార్డ్. యేసయ్యానికి వందనాలు. అది చాలా రోజుల తర్వాత, అంటే సుమారుగా 2-3 నెలలు అయిపోయిండొచ్చు. పోయిన సంవత్సరం అనుకుంటా ఈ యొక్క గృహప్రవేశం మనం చేసి 5 నెలలు అయిపోయినాయి. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. మరి చక్కని ఇంట్లో ఈ విధంగా ఉపవాస ప్రార్థన పెట్టుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప కృపా భాగ్యాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞత కలిగిన వారమై ఉంటున్నాం. సాక్ష్యం చెప్తారా? సాక్ష్యము మరి మన కుటుంబ సభ్యుల నుంచి ఎవరొకరు సాక్ష్యం చెప్పిన పిమ్మట మనము వాక్యంలోకి మనం వెళ్దాం. రికార్డ్ అవుతుంది చాలా. స్తోత్రం. మా వాక్యం దగ్గర పెట్టండి. మీరు మాట్లాడినప్పుడు మీ పక్కన ఒకండి, చేయండి, లేదంటే మాటలన్నీ రికార్డ్ అయ్యాయి. ఆమేన్ హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని యొక్క సంగమా, మరి ప్రాముఖ్యమైన సమయములకు మనం అందరం కూడా వచ్చి ఉంటున్నాం. మరి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనము వినవలసిందిగా నేను ప్రభుపేట మీ అందరినీ కూడా నేను కోరుచుంటున్నా. ఆమేన్. నేను అందరికి కనబడుతుందిగా. అమ్మగారికి ఒక చేరేత పాప
స్తోత్రం. దేవానికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మొదటి దినమున మనమందరము కూడా మరి దేవుని యొక్క మరి స్తోత్రం సన్నిధానంలో ఈ విధంగా చేరి దేవుని స్తుతించడానికి మరొకసారి దేవుడు మనకందరికి కూడా అవకాశం దయచేసిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సుత్త లాంటిదై ఉంటున్నారు. దేవుని యొక్క వాక్యం ఏ విధంగా ఉంటున్నదంట? ఏ విధంగా ఉంటున్నదండి? అంటే వాక్యం సుత్త లాంటిదంటే దాని అర్థం ఏమైంటున్నదంటే దేవుడు తన వాక్యము ద్వారా కొన్నిసార్లు మన యొక్క హృదయము గాయపడినవచ్చు, కానీ దేవుడు మేలు కొరికే మాట్లాడే దేవుడై ఉంటున్నాడు. దేవుడు మన మేలు కొరికే మాట్లాడే దేవుడై ఉంటున్నాడు. మనమందరము కూడా మరి ఆ యొక్క మేలు కొరికైన మాటలు మనమందరము కూడా ధ్యానించుదామా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మరి మనమందరము కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనమందరము కూడా మనము ధ్యానించుకున్న ప్రియమైన దేవుని యొక్క సంగమా. మరి స్తోత్రం. నిన్నటి కాల సమయం అందు పరిశుద్ధాత్మ ద్వారా మనమందరము కూడా నింపబడు నిమిత్తమై దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడిన దేవుడై ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మన యొక్క నడత, మన యొక్క పలక, మన యొక్క ధ్యానము ఏ విధంగా ఉండాలో ఈ రోజున మనం అందరము కూడా కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యము ద్వారా మనం ధ్యానించుకున్న బదులమై ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి మరి ఎన్నోసార్లు మాట్లాడి ఉంటున్నాం, ఎన్నోసార్లు చదివి ఉంటున్నాం. అయినప్పటికీ కూడా ఈ రోజున దేవుడు ఏ విధంగా మాట్లాడబోతుంటున్నాడు మరొకసారి మనమందరము కూడా ఈ వాక్యము ద్వారా వాక్యాన్ని మనం ధ్యానించే బదులమై ఉంటున్నాం. గళితులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం మనం చదువుదాం. 5వ అధ్యాయము 6వ వచనం. గళితులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం 16వ వచనం దయచేసి క్షమించాలమ్మా. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు మీ శరీర ఇచ్చలను నెరవేర్చగలరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ప్రియమైన దేవుని యొక్క సంగమా, మరి యొక్క అధ్యాయంలో మనం అందరం కూడా చాలా సార్లు మనము దీన్ని ధ్యానించుకుంటున్నాం కదా. ఆత్మానుసారముగా నడుచువాడు ధన్యుడై ఉంటున్నాడని దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతుంటున్నాడు. ఈ పరిశుద్ధ ఆత్మ ఏ విధంగా మనం నడిపించదై ఉంటున్నాడంటే ఈ యొక్క మరి లోకములో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నంత కాలము కూడా పరలోక రాజ్యము కొరకు ఆయన మాట్లాడినట్లుగా మనము చూస్తున్నాం. ఆ పరలోక రాజ్యం ఏ మానవుడు కూడా చూడలేదు, కానీ కేవలము తండ్రి అయిన దేవుడు ఆ పరలోక రాజ్యము గురించి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన బాధ్యతను అప్పచెప్పినట్లుగా మనము చూస్తుంటున్నాం. ఆ బాధ్యతను పొందిన యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తన బిడ్డలతో మాట్లాడుతున్నట్టు మాట ఏమైంటున్నదంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యములోకి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట ఎందు నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉంటున్నట్టు వారికి చెప్పిస్తున్నాడంటే, క్రీస్తు యేసు ప్రభువారు ఆ పరలోక రాజ్యానికి మార్గమై ఉంటున్నాడు. క్రీస్తు యేసు ప్రభువారు పరలోకానికి తీసుకుని వెళ్ళి ఆ వ్యక్తిగా దేవుడు పంపించిన దేవుడై ఉంటున్నాడు. ఆయన తప్ప ఈ లోకంలో ఏ మానవుడు కూడా ఆ పరలోక రాజ్యంలోకి మనల్ని తీసుకుని వెళ్ళే అధికారము లేదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క సంగమా, యేసుక్రీస్తు ప్రభువారు రక్షకునిగా ఈ లోకానికి వచ్చి ఉంటున్నారు. ఆయన రక్తంలో కడగబడిన నీవు నేను కూడా ఇప్పుడు మనం చేయవలసిన పని ఏమైంటున్నదంటే ఆయన మార్గంలో సరి అయిన మార్గంలో నడవలసినట్టు వారమైంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. సరి అయిన మార్గంలో ఏం చేయాలంట? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంటున్నది కదా. ఏమని అంటున్నదంటే చూసు మరి ఆ స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మరి నీవు ఇతరుల జ్ఞానాన్ని ఆధారము చేసుకొనక దేవుని జ్ఞానం ఆధారం చేసుకున్నట్లయితే నీవు నడవవలసినట్టు మార్గము దేవుడు తన పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆయన నీకు చూపించే దేవుడై ఉంటున్నాడు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటిది మాటలు? ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడంటే ఏ శ్రమ కలిగినప్పటికీ కూడా తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మరి మన పక్షంలో ఉండడానికి సిద్ధముగా ఉంటున్న దేవుడై ఉంటున్నాడు. ఆయన పక్షంలో మీరు ప్రార్థన చేసినట్లయితే నీ ప్రార్థనకు జవాబు కూడా ఆయన దయచేసి దేవుడై ఉన్నాడు. ఆయన పక్షం నీ పక్షంలో ఉండడానికి సిద్ధముగా
ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకోసమే ఇక్కడ అంటున్నాడు గలతీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆత్మానుసారముగా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆత్మానుసారముగా నడుచున్నట్లయితే దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనం నింపి మనకు కావలసిన ఈవులన్నీ కూడా తన పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకొని మనకు కావలసిన సమయంలో ఆయన సమస్తమును కూడా మనకు అనుగ్రహించే దేవుడై ఉంటున్నాడు. నీ కుటుంబం కొట్టబడినప్పటికీ కూడా దేవుడు తన పరిశుద్ధాత్మ కార్యములు నీ కుటుంబంలో చేయడానికి సిద్ధంగా ఉంటున్న దేవుడై ఉంటున్నాడు. మన మార్గం తప్పిపోయి ఉంటున్నాము కాబట్టి మనం దుఃఖపడుతున్నాం, మార్గం తప్పిపోయి ఉంటున్నాము కాబట్టి ఇంకా బాధతో ఉంటున్నాము. కానీ దేవుడు అంటున్నాడు, ఒకసారి నువ్వు దేవుని వైపు తిరిగినట్లయితే తన పరిశుద్ధాత్మ నీపై కుమ్మరించే దేవుడై ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మ మనం ఏం చేస్తున్నదట? నడిపిస్తున్న ఆత్మ అంటున్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. పెద్ద పెద్ద సముద్రంలో మనం చూసినట్లయితే పడవలు పోతుంటాయండి. ఆ పడవలకి ఏ విధంగా రూట్ చూడుతుంది అంటే కేవలం ఒకటే ఉంటుంది. ఏంటో తెలుసా? సాటిలైట్ అనే ఒక ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్ వాటికి దిక్కు లేదా ఆ యొక్క దిక్ సూచన ద్వారా సాటిలైట్ ద్వారా ఆ యొక్క రూట్ దానికి ఇవ్వబడుతుంటున్నారు. ఒకవేళ సాటిలైట్ తో సంబంధము కోల్పోయినట్లయితే ఆ యొక్క పడవ ఏం చేయబడుతుందంట? ఎంత పెద్ద పడవ అయినప్పటికీ కూడా, ఒక 2 లక్షల మంది ఉన్నప్పటికీ కూడా, 3 నెలలు ఆహారము తినే ఆహారం ఉన్నప్పటికీ కూడా మార్గం తప్పిపోయినట్లయితే అది తిరిగి మరలా ఇంటికి చేరలేదు. స్తోత్రం. హల్లెలూయా. సో వి నీడ్ టు కనెక్టెడ్ విత్ గాడ్. మనం దేవునితో ఏం చేయాలంట? ఏం చేయాలంట? సావాసం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మనిషిని జ్ఞానం ఆధారం చేసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందో తెలుసా? ఆ మధ్యలో మన ఫోన్ లో మనం మాట్లాడుతుంటే మధ్యలో ఇంకొకరు కూడా మాట్లాడుతుంటారు. అవునా? తెలుసా మీకు? కాన్ఫరెన్స్ కాదమ్మా. మనం ఫోన్ చేస్తుంటే ఇంకొకరు వేరలతో మాట్లాడే మాటలు కూడా మనకి వినబడతాయి. ఎందుకో తెలుసా? స్తోత్రం. దేవానికి వందనాలు. ఆ టైంలో ఆ యొక్క బ్యాడ్ సిగ్నల్ అంటారు దాన్ని. స్తోత్రం. హల్లెలూయా. మనము కూడా ఇతరులతో ఎప్పుడైతే వారి యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకుని మాట్లాడుతుంటే దేవుడు మాట్లాడినట్టు మాటలు అన్ని కూడా మనకు వినబడవు, అర్థము కావు. కాబట్టి దేవుని యొక్క వాక్యమునందే మనం నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్యాన్ని నీ హృదయంలో బలపరిచే దేవుడై ఉంటున్నాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్యము ద్వారా నీ పాదములకు దీపము దయచేసే దేవుడై ఉంటున్నాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా నేను నింపి నీ యొక్క పాదములకు దీపముగా ఆ వాక్యానుసారమైన జీవితము దేవునికి దయచేసే దేవుడై ఉంటున్నాడు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా తన దేవదూతలకు ఆజ్ఞాపించి తన కావలసిన కాంతల సన్నిధానము దేవుడు నీ కొరకు ఆజ్ఞాపించి నడిపించే దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఆత్మానుసారముగా దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవులుగా పిలవబడిన మనం అందరం కూడా ఇంట్లో ఉన్నప్పుడు చాలా చక్కనైన కదా పాటలు వింటాం. ఏ పాటలు? నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉదయకాలం 5 గంటలకు లేస్తాడు. 5 గంటలకు మొదటి పాట ఏముంటదంటే, యేసుని స్తుతించువారు నిత్య జీవములో. ఎన్ని గంటలకు? 5 గంటలు. 5 నుంచి 6 గంటలకు మారిందంటే ఇంగ్లీష్ పాటలు పెడతారు. ఏమిది? డిస్కో డాన్సెస్ అని, ఆ డాన్సెస్ అని, బిల్ బౌడ్ అని, ఈ బౌడ్ అని, ఆ బౌడ్ అని కదా మారుతుంటారు. మరి 6 నుంచి 7కి వచ్చేసరికి అప్పుడు తెలుగు పాటలు, స్వస్థమైన తెలుగు పాటలు పెడతాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే మనకి ఏ విధంగా ఉంటున్నాము? మనకు అనుకూలమైన కదా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని అయితే మొదటి స్థానంలో పెడుతున్నాం కానీ దేవుని అక్కడి నుంచి కింది వరకు అంటే సంపూర్ణంగా తీసుకురావడానికి ఇష్టపడతలేము. కానీ లోకంలో ఉంటున్న వాటిని మాత్రము పైనుంచి మొదలుకొని కింది వరకు కదా మనకి ఎప్పుడు సమయం దొరికినా ఊ అంటావా అని పాడుతుంటాం. అదే దేవుని పాటలు వస్తాయా? కానీ దేవుని వాక్యం అంటున్నాడు, ఆత్మానుసారముగా నడుచు వారి యొక్క పెదవులు అగ్ని లాంటి వాటిదై ఉంటున్నది. వేటినైతే స్మరిస్తున్నావో, వేటి కోరికైతే నువ్వు మాట్లాడుతుంటున్నావో అటు వాటిని దేవుడు మార్చేయగలిగిన శక్తిమంతుడైన దేవుడై ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మానుసారముగా ఏం చేయమంటున్నాడు ఇక్కడ? ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క సంగమా, నీకు సెలవు ఇస్తున్నట్టు ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆత్మానుసారముగా
నడవాలి. స్తోత్రం, హల్లెలూయా. మన ముందుంటున్నది అపాయము. రాకముందే దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను తట్టి, ఇదిగో నా కుమారుడా, ఇదిగో నా కుమార్తె, ముందు అపాయం ఉంటున్నదని ఆత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడే దేవుడై ఉంటున్నాడు. అపాయము రాకముందే దేవుడు నీతో మాట్లాడే దేవుడై ఉంటున్నాడు. అట్టి పరిశుద్ధాత్మ దేవుని మనం కలిగి ఉండాలని అపొస్తలుడైన పౌలు ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యము మనం చూడగలుగుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆత్మానుసారముగా ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలోనే ఆత్మానుసారంగా ఉండి 40 రోజుల తర్వాత మరలా యథావిధి కదా ఇక్కడ వేసిన గొంగుడి వల్ల అక్కడే ఉంటే నిష్ప్రయోజనమై ఉన్నాము. సున్నము కొట్టిన సమాధులై ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే వాక్యం చదవాలి. సున్నం కొట్టిన రాళ్ళు కాదు, సున్నం కొట్టిన సమాధులు. సమాధుల్లో స్తోత్రం కదా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచిది ప్రియమైన దేవుని. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చదువుదాం. అక్కడ అంటున్నాడు, కాబట్టి సోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది కూడా అపొస్తలుడైన పౌలు చెప్తున్నటి మాటలు. ఏమంటున్నాడు ఇక్కడ? కాబట్టి సోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మీరు శరీరానికి మనం దేనికి రుణస్థులమై ఉన్నాము? దేనికి రుణస్థులమై ఉన్నాము? స్తోత్రం. ప్రతి నెల మొదటి ఆదివారం రోజున మనం అందరం కూడా వింటున్నాం, దాంట్లో పాల్గొంటున్నాం. దీంట్లో ఇది నీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీన్ని ఎల్లప్పుడూ కూడా మీరు ఆయన శరీరము కొరకు మనము ఏమైంటున్నామంటే ఇప్పుడు ఏమైంటున్నామండి? రుణస్థులమైన. ఆయన రక్తము కొరకు మనం ఏమైంటున్నాము? నీ శరీరము కొరకు కాదు. స్తోత్రం, హల్లెలూయా. మన శరీరం పాప శరీరమై ఉంటున్నది. ఆ పాప శరీరాన్ని క్రీస్తు యేసు రక్తము ద్వారా ఆయన కలిగి మనల్ని పరిశుద్ధపరిచిన దేవుడై ఉంటున్నాడు. ఇప్పుడు మన పరిశుద్ధపరిచిన వారమై ఉంటున్నాం. మన పాప మాలిన్యమంతా కూడా క్రీస్తు యేసు ప్రభువారు ఆయన శిలువ మరణములో ఆయన కొట్టివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం ఏమాత్రం కూడా పాపమునకు రుణస్థులము, మన శరీరమునకు రుణస్థులము. ఇప్పుడు దేనికి మనము రుణస్థులమై ఉంటున్నాము అంటే రక్షణ ఇచ్చిన క్రీస్తులకు మనము రుణస్థులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేటి దినములో మనం చూసినట్లయితే అప్పిచ్చేంత వరకు కూడా అయ్యా అప్ప అని గడ్డాలు పట్టుకుంటారు కదా. అప్పిచ్చిన తర్వాత అప్పు ఇరా బాబు అంటే నువ్వు చచ్చిపో అంటారు. ఎందుకో తెలుసా? అప్పు ఇయ్యాలి కదా, అవునా కదా అని మీరందరూ మంచిగా ఉదాహరణ చెప్తున్నారు. మీరందరూ మంచిగా. ఆమేన్, హల్లెలూయా. అప్పు కావాలన్నప్పుడు ఎట్లా చేస్తానంటే, అయ్యా నువ్వు అంతటి వాడు ఎవరు లేడు, నువ్వే గొప్పవాడు కదా, అన్నిట్లో నువ్వే శ్రేష్ఠుడు అయి ఉంటున్నావు అని చెప్పేసి కాళ్ళు గడ్డం అన్ని కూడా పట్టుకుంటారు. అప్పు ఎప్పుడైతే ఆయన దగ్గర నుంచి డబ్బులు మన చేతిలో పడ్డాయో ఇప్పుడు 1 నెల 2 నెలలు కడతారు. 3వ నెలకు వచ్చేసరికి అబ్బా పెద్ద అప్పులోడు వస్తున్నారు అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రక్షణ పొందిన నాటి మొదలుకొని కూడా ఆ రక్షణ ప్రారంభంలోనే ఉత్సాహముగా మనము దేవుని స్తుతిస్తున్నాం. ఆ రక్షణ ప్రారంభంలోనే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడుతున్నాం. ఇన్ని సంవత్సరాలు తరిగినా కొలది మనం ఏం చేస్తున్నామంటే మన యేసు ప్రభు వారు కదా, ఇప్పుడు కాకపోయినా అంతంలోనే ఆయన కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడితే ఆయన మనని క్షమిస్తాడు కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట మీ అందరితో కూడా నేను ప్రకటన చేస్తున్నాను. నీవు చేసే ప్రతి పని కూడా ఆ యొక్క జీవ గ్రంథములో రాయబడి ఉంటున్నావి. వాటి అంటే మీ క్రియల చొప్పున రాయబడిన ఆ యొక్క మాటల చొప్పున మీకు తీర్పు తీర్చడము జరగబడుతున్నది. మీరు ఎంత పరిశుద్ధులుగా ఉన్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా సమస్తము కూడా జీవ గ్రంథములో అంత దినముల్లో మన యొక్క ప్రవర్తన అక్కడ బయలుపరచబడడం జరుగుతుంటున్నదండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎవరికి రుణస్థులమై ఉన్నాం? క్రీస్తు యేసు ప్రభువునకు రుణస్థులమై ఉన్నాం. ఎందుకంటే నిన్ను ప్రేమించుంటున్నాడు, నన్ను ప్రేమించుంటున్నాడు. నీ నా మరణాన్ని ఆయన తన సిలువలో కొట్టివేసి ఉంటున్నాడు. కాబట్టి ఆయన మనల్ని అపారముగా ప్రేమించిన దేవుడు. ఇంకా 13వ వచనంలో అంటున్నాడు చూడండి, నీ శరీరములుగా కానీ ఆత్మ చేత
దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చాలా చక్కగా చెప్తుంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఏమంటున్నాడు? శరీరానుసారముగా మీరు జీవించినట్లయితే మీరందరూ కూడా ఒకనొక దినమున నిశ్చయముగా సావవలసినట్టే. ఇంకా ఉదాహరణ చూసినట్లయితే క్రీస్తు రక్తములో ఎవరైతే రక్షణ పొందలేదో అటు వారందరూ కూడా ఒకనొక దినమున మనతో కూడా వారు చనిపోతారు. కానీ మనకంటే రక్షణ పొందిన వారికి క్రీస్తును పొందలేనట్టు వారికి తేడా ఉంటున్నారు. ఏంటిదంటే క్రీస్తు రక్తము ద్వారా మనకు కనికరము దేవుడు తన కుమారుని ద్వారా మనకు దయచేసిన దేవుడు అయి ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరైతే శరీరానుసారముగా ప్రవర్తిస్తారో, శరీరానుసారముగా జీవిస్తారో అటు వారికి ఏమై ఉంటున్నారంటే ఇక్కడ ఏమై ఉంటున్నదండి? వారు చావవలసిన వారై ఉంటున్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఏంటిది ఈ యొక్క శరీరానుసారముగా జీవించడము అంటే అర్థం ఏంటో తెలుసా? స్తోత్రం. మీ అందరికీ కూడా ఆయాసం ఉండొచ్చు, కానీ చెప్పవలసిన బాధ్యత నాకుంటున్నా. దేవునికి మహిమ కలుగును గాక. కదా మంచిగా ఉదయకాలం లేచి ఆరాధనకి వెళ్ళాలని తయారైపోయి ఇంటికి బయటికి వెళ్ళి ఇలా గొల్లం పెడుతుంటే అక్క అనేసరికి అక్క కాస్త ఏమైపోతుంది తెలుసా? ఓహో ఈ టైంలో వచ్చారా, రండి కదా. స్తోత్రం. హల్లెలూయా. మూస్తామనుకున్న డోర్ ఇప్పుడు ఏం చేయబడుతుంది? అట్లా ఏం చేయబడుతుంది? సరే ఒక 5 నిమిషాలు కూర్చోబెట్టి ఏదో మాట్లాడి పంపిద్దాం అనుకుంటారు. 5 నిమిషాలు కాస్త ఆరాధన అంతా అయిపోతుంది అప్పుడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పాస్ గారు అమ్మా ఎందుకు రాలేదంటే అయ్యా నేను రావాలని ఎంత ప్రయత్నం చేసినా అంటారు. కానీ ప్రయత్నం చేశారా? డోర్ తీయడమే మీ ప్రయత్నం తెలిసిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం అంటున్నా, ఎవరైనా మీ దగ్గరికి వచ్చినట్లయితే వారిని తీసుకొని దేవుని సంఘాల్లో తీసుకొని వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు? నిజంగా ఒప్పుకుందామని రండి. మనం కూడా దేవుని సంఘాల్లోకి వెళ్ళి ఆరాధన చేసిన తర్వాత మన మాటలు మాట్లాడుకుందాం అన్నవారు ఎవరు ఉన్నారా? ఏం పాస్ గారు నువ్వు పిచ్చోనువా కదా, పిచ్చోనువా అంటున్నాను. కానీ వాక్యం చెప్తుంది. ఇప్పుడు వాక్యం ఇప్పించదా? స్తోత్రం. హల్లెలూయా. 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 లేదంటే ఇంకొక మాట కూడా మనం చూస్తుంటున్నాం కదా. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మంచిగా మరి సిద్ధపడి బైబుల్ అంతా కూడా చేతిలో పట్టుకొని కొద్దిగా బయటికి వెళ్ళిన తర్వాత కడుపు నొప్పి స్టార్ట్ అవుతుంది. ఏ స్టార్ట్ అవుతుంది? కడుపు నొప్పి, తలనొప్పి, కాళ్ళ నొప్పి, ఏ నొప్పి అయినా స్టార్ట్ అవుతుంది. అన్ని నొప్పులు మీకు రావచ్చు విశ్వాసం, కానీ పాస్టర్కి ఏది వచ్చినా సచ్చినట్టు నిలబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమంటున్నాడంటే శరీరానుసారముగా జీవించువాడు ఏం చేయబడుతున్నాడట? ఆత్మానుసారముగా జీవించువాడు ఏం చేయబడుతుంటున్నాడు? మాట చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉంటున్నది కదా. దేవుడు అంటున్నాడు, నా యొద్దకు వచ్చినట్లయితే నన్ను నిన్ను ముట్టి స్వస్థత దయచేస్తే దేవుడు అని అంటున్నాను. నీ కడుపు నొచ్చినా దేవుని సంతాలకు వస్తే దేవుడు నిన్ను ముట్టి స్వస్థత దయచేస్తే దేవుడు అంటున్నాడు కదా. కొన్ని వేలు పెట్టేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నామే కానీ స్వస్థ వచ్చిన దేవుని సంతాలకు రాలేకపోతుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కదా ఏదైనా మన కుటుంబంలో శ్రమలు వచ్చినట్లయితే దేవుని సంఘాల్లో ప్రార్థించడం మానివేసి పక్కన వారికి వెళ్ళి మన శుద్ధులన్నీ చెప్పేస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తారంటే మంచుకున్నంత సేపు మంచుకుంటాడు, ఎప్పుడైతే మనకు విరోధంగా ఉంటాడో నీ గుట్లన్నీ కూడా బయటికి వారి కుటుంబం ఇట్లున్నది మనకేమో నీతులు చెప్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకోసం వాక్యం చాలా జాగ్రత్తగా మనము స్తోత్రం ధ్యానము చేయవలసినట్టు వారమైంటున్నాం. ఏమంటున్నాడు ఇక్కడ? స్తోత్రాన్ని శరీరానుసారముగా ప్రవర్తించినట్లయితే మీరు చనిపోదురు, కానీ ఆత్మానుసారముగా మీరు జీవించినట్లయితే మీరు జీవించదురు. ఇంకా అంటున్న 14వ వచనంలో దేవుని ఆత్మ ఎందరిలో నడిపించబడతారు వారందరూ కూడా దేవుని కుమారులుగా పిలువబడతారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎందరిలో అయితే కదా ఉన్నవారు ఏం చేస్తారు తెలుసా? ఎవరైనా వచ్చినా రండమ్మా ప్రార్థనకి వెళ్దామని చెప్పేసి ఇది దేవుని యొక్క ఆత్మ నడిపింపు అంటారు. ఆమేన్. హల్లెలూయా. అట్లా చేయడానికి ప్రయత్నం చేయండి. మీ అందరినీ కూడా నేను క్రిటిసైజ్ చేస్తలేను, కానీ చేయడానికి మనం ప్రయత్నము చేయాలా. ఎందుకంటే దేవుడు మన పరిశుద్ధుడైన దేవుడై ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆత్మానుసారముగా మనం ఏం చేయాలంటున్నాడు?
స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో మాట దిద్దాం. మొదటి తెస్సలోనిక, స్తోత్రం, దేవానికి వందనాలైనా. మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయము 11 నుంచి కొన్ని మాటలు చదువుతాం. దేవునికి ఏంటంట? స్తోత్రం. గట్టిగా చదువుతాం, గట్టిగా విందాం, చక్కగా విందాం. ఏమంటున్నాడు? దేవునికి తగినట్లుగా మీరు నడుచుకున్న వలనని కదా. మీలో ప్రతి వారిని కూడా ఏం చేస్తున్నాము? హెచ్చరించుచు, ధైర్యపరచుచు, మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని నీకు తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. 2వ మాటకి ఏమంటున్నాడు ఇక్కడ అంటే, దేవునికి తగినట్లుగా మనము నడుచుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనల్ని చూస్తున్న దేవుడై ఉంటున్నాడు. నువ్వు ఆత్మ పొందకపోయినా దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు కదా. ఆకాశములో నుంచి దేవుడు మనుషులను ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. ఎవరు ఏం చేస్తున్నారో చూస్తున్నారు కదా. స్తోత్రం, హల్లెలూయా. ఆయన దృష్టి నుంచి ఎవరు కూడా తప్పించుకోవడానికి, మనుషుల దృష్టిలో నుంచి తప్పించుకోవడానికి వీలున్నామేమో కానీ దేవుని యొక్క దృష్టిలో నుంచి తప్పించుకోవడానికి ఏమాత్రము కూడా లేదు. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క సంగమా, దేవునికి తగినట్లుగా నడుచుకునడానికి మనము ప్రయత్నం చేయాలి. ఏంటిది తగినట్లుగా నడుచుకున్నాడు? ఏంటిది తగినట్లుగా? నీకు చెప్పబడుతున్న వాక్యం ఏదైతే ఉంటున్నదో ఆ వాక్యాన్ని హృదయాంతరంగంలో నుంచి నువ్వు దాన్ని నాటింపజేసి ఆ నాటింప చేయబడినట్టు ఆ వాక్యానుసారమైన జీవితము కలిగి ఉండడమే కదా. కలిగి ఉండడమే దేవునికి తగినట్లుగా నడవడము. ఇంకా అంటున్నాడు 128 దాకీతలో చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి. ఏంటిది భయము, భక్తి కదా. ఇక్కడ 2 మాటలు చూస్తున్నాం. ఏంటిదంట? భయము, భక్తి. భక్తి ఉంటే భయం ఉండదు, భయం ఉంటే భక్తి ఉండదు. స్తోత్రం, హల్లెలూయా. మనందరికి కూడా భయం ఉన్నది. భక్తి అంటే ఏంటిది? మరలా ఈ 2 కన్ఫ్యూజన్ చేసుకోకండి. ఈ 2 వేరే వేరే. భయము వేరే, భక్తి వేరే. భక్తి అంటే ఏంటిది? ఒక చిన్న ఉదాహరణ చెప్తా చూడండి. ఒక అన్యుడు లేదా స్తోత్రం నడుస్తున్న 40 రోజులు ఉపవాస ప్రార్థన మన సోదరులు కూడా చేస్తున్నారు. మన తమ్ముళ్ళు అన్నలు అనుకున్నాం. స్తోత్రం, హల్లెలూయా. వాడు ఎన్ని గంటలకు లేస్తాడు తెలుసా? 4 గంటలక. ఎన్ని గంటలకు లేస్తాడు? 2:30, 3 గంటలకు లేచి 4 గంటల వరకు అక్కడ ఏం చేయాలో అన్ని కంప్లీట్ చేసుకుంటాడు కదా. 4 గంటల అంటే వాళ్ళకి సైలెంట్ అవుతుంది. 4:15, 5 గంటలకు ఒక సైలెంట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే వీరు కావాల్సినట్టు ప్రార్థన వస్తువులన్నీ కూడా ముందు పెట్టుకొని ఆ సైలెంట్ కాగానే వీరందరూ కూడా అంటే మసీదులోకి వెళ్ళే వాళ్ళు మసీదులోకి వెళ్తారు, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసేవారు. మనమైతే ఇంత ముసుకేసుకొని 5 కాదు కదా, 6 అయినా 7 అయినా స్తోత్రం. పాస్ గారు ఒక్కొక్కసారి ఫోన్ చేసినా దేవుడికి మహిమ కలుగునుగా. దీంట్లో నేను కూడా ఉన్నాను అనుకోండి. 5 గంటల ప్రార్థనలో కొన్నిసార్లు నేను అనుకుంటే మన వాళ్ళు కొంతమంది ఫోన్ చేసి పాస్ గారు ప్రార్థన ఉందా లేదా అని అడిగితే అమ్మమ్మ ఉంది అప్పుడు చెప్తాను. స్తోత్రం, హల్లెలూయా. నేను కూడా దానికి సాక్ష్యమే కదా. వాక్యము 2 అక్షరాల కట్టుగా నాకు కూడా వర్తిస్తుంది. కానీ వాళ్ళు ఎందుకు నిష్టంగా చేసుకున్నారు, మనం ఎందుకు నిష్టంగా చేయలేకపోతున్నాం కదా. స్తోత్రం, హల్లెలూయా. మనకు భయం ఉంది కానీ నేను అంటలేనని మీరే ఒప్పుకుంటున్నాను. స్తోత్రం, హల్లెలూయా. మన తర్వాత పాస్ గారు మాకు భక్తి లేదన్నాడని చెప్పేసి అనగారు. హల్లెలూయా. భక్తి ఉంది కానీ భయము 2 ఉండాలి కదా. భయము భక్తి కలిగి ఉన్నట్లయితే అంటున్నాడు కదా, యెహోవా యందు భయభక్తులు గలవారు. స్తోత్రం, హల్లెలూయా కదా. ఆయన త్రోవలో నడుచు వారందరూ కూడా ధన్యులై ఉంటున్నారు. ఏ విధమైన ధన్యత? అక్కడ కింది మాటలు అంటున్నాడు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము. ఇక్కడ చాలా చక్కనైన మాట చెప్తున్నాడు కదా. మనకు కావాల్సిన ప్రాముఖ్యం అది. ధనం ఉంటేనే సమస్తము, ధనము లేకపోతే ఏమీ లేదు. 100 రూపాయలు జోబులో ఉంటేనే నిన్ను పిలిచి సన్మానిస్తారు తప్ప 100 రూపాయలు జోబులో లేకపోతే నేను ఒవ్వడు పట్టించుకోడు. కాబట్టి ఆ 100 రూపాయలు రావాలంటే దేవుడు కావాలా మనకు
ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆ దాన్ని సృజించిన దేవుడు మన పక్షంలో ఉంటుండగా విరోధంగా ఏ యుద్ధము కూడా వర్తిల్లేదు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే భూమి ఆకాశమును సృజించిన దేవుడు సర్వ సంపదలు ఆయన నామములో ఉంటున్నాయి. ఆయన నామముని వెతికిన ప్రతి వానికి కూడా ఆయన సమస్తమును కూడా అనుగ్రహించే దేవుడై ఉంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకోసమే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, ఆయన త్రోవలో నడిచినట్లయితే నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునికి తగినట్లుగా మనం నడుచున్నట్లయితే, ఇంకా అంటున్నాడు 91 దావీదు కీర్తనలు అంటున్నాడు కదా, మహోన్నతుని చాటున నివసించినట్లయితే. మనమందరం కూడా లైవ్ ఎగ్జాంపుల్ గా మనం చూస్తున్నాం. కోవిడ్ టైంలో మన సంఘం అందరం కూడా ఉపవాసము లేదా ప్రార్థన చేసేస్తున్నాం. ఆ ప్రార్థనకు ప్రతిఫలముగా దేవుడు మనందరూ కూడా ఇంతవరకు చక్కని ఆరోగ్యం దేవుడు దయచేసి ఉంటున్నాడు. సులభమైన అనారోగ్యం రావచ్చు, కానీ ఎవ్వరు కూడా భయభ్రాంతులు కలిగినట్టు ఆ యొక్క పడద అనుభూతి దేవుడు ఎవరికి కూడా ఇయ్యలేదండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనల్ని స్వస్థపరిచే, మన ప్రార్థన ఆలకించుంటున్నాడు. కాబట్టి దేవుడు సమస్తమును కూడా మనకు సమకూర్చు దయాకిరీటం వల్ల మనకు ధరింపజేస్తున్న దేవుడై ఉంటున్నాడు. అందుకోసమే దేవునికి తగినట్లుగా నడిచినట్లయితే నీకు కావలసిన సమస్తము కూడా దేవుడు నీకు ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునికి తగినట్లుగా నడుద్దాం కదా. ఈ రోజులలో మనం చూసినట్లయితే పాస్టర్కు తగినట్లుగా నడిచిన వారు చాలా మంది లేకపోయినారు కదా. పాస్టర్ మబ్బుపరిచిన వారు చాలా మంది లేకపోయినారు. స్తోత్రం, హల్లెలూయా. పాస్టర్ కూడా మీలాంటి వాడే. పాస్టర్ కూడా ఎవరిలాంటి వాడు? మనుషులే కదా. పాస్టర్ కేవలము దేవుడు నాకు ఇచ్చినట్టు అధికారాన్ని బట్టి నేను కొద్దిగా కదా, స్తోత్రం, వాక్యము చెప్పడానికి నాకు అధికారం ఇచ్చింటున్నాడు. కాబట్టి మీరందరూ కూడా వాక్యానికి రుణస్థులై ఉన్నారు. ఆ వాక్యానికి మీరు లోబడవలసినట్టు వారై ఉంటున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఇంకొక మాట కూడా చెప్తున్నారు. దేవుని వాక్యంలో ఏమంటున్నారంటే, ఏ వాక్యం అయితే దైవ సేవకుడు సెలవిస్తుంటున్నాడో ఆ వాక్యాన్ని మీరు ఏం చేయాలంట? పరిశోధన చేసేవారిగా ఉండాలా. ఎందుకంటే అబద్ధమైన ప్రవక్తలు ఎందరో వచ్చి మన మనసులో మన జ్ఞానాన్ని అంతయు కూడా వారు స్తోత్రం పెడుదారులో నడిపిస్తుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఈ మాటలన్నీ కూడా మనము జ్ఞాపకం ఉంచుకొని దేవుని యొక్క సన్నిధానంలో మనం నడవలసినట్టు వరం ఏంటంటే, ఇంకొక మాట చూద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం ఇది చూసుకొని మనం ముగించేసుకుందాం. స్తోత్రం, దేవానికి వందనాలు. 22వ అధ్యాయం 11వ వచనం నుంచి, నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండును గాక, నీవు వర్ధిల్లు, నీ దేవుడని యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారము ఆయనకు మందిరము ఏం చేయాలంట? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. నీవు వర్ధిల్లు, నీ దేవుడైన యెహోవాను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా నువ్వేం చేయమంటున్నాడు ఇక్కడ? ఏ మందిరము కట్టించాలా? ఇలా మొక్కుకున్న మందిరం కాదు, ఇలా మొక్కుకున్న మందిరం కాదు. స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది చేనికి ఒక బిల్ల వేసుకుంటారు, క్రాస్ వేసుకొని దాని ఊకి పతాకం మొదలు పెట్టుకుంటారు. స్తోత్రం కదా. ఆ మందిరం కాదు. ఏ మందిరము? ఆ మందిరములో నిత్యము కూడా ప్రార్థన ధూపం ఉండే మందిరం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన నిత్యం కూడా ఏముండాలంట? ప్రార్థన మంట ఉండాల, ప్రార్థన మందస్సం ఉండాల, ప్రార్థన పొగ ఉండాల, ప్రార్థన 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 ఉండాలా కదా. స్తోత్రం, హల్లెలూయా. మీ అందరికి కూడా తెలిసిన దైవ సేవకుడు రెనాడు మన స్తోత్రం ఆయన పేరు గ్లోరీ టు ద లార్డ్ యేసయ్య. బెనిన్ గారు తెలుసా? ఎంతమంది తెలుసండి బెనిన్ గారు? తెలుసా? మంచి దైవ సేవకులు కదా. ఒక వ్యక్తి తన యొక్క స్తోత్రం జీవిత సాక్ష్యంలో రాసుకున్నట్టు మాటలు ఏమై ఉంటున్నాడంటే, బెనిన్ గారిని కలవడానికి ఆయన ఇంటికి వెళ్తే ఆయన ప్రాంతంలో ఉన్నాడంట. అయితే ఈయన తను బయటికి రావడానికి ఎంతసేపు ఆయనను కలిసి వెళ్ళాలని చెప్పి వెయిట్ చేస్తున్న సమయంలో మరి ఆయన ప్రార్థన ముగించుకొని బయటకు వస్తుంటే, అంటే ఇలా డోర్ నుంచి బయటకు వస్తుంటే, ఆయన ప్రార్థన ముగించుకొని బయటకు వస్తుంటే పొగలాగా ఒక మంచు అంట ఆయన చుట్టూ తన గదిలో నుంచి బయటకు వచ్చిన
ఆమేన్. హల్లెలూయా. మనం ప్రార్థన చేసి బయటికి వస్తే ఏమొస్తుంది? ఏమొస్తుంది? ఆమేన్. హల్లెలూయా. మనం ప్రార్థన చేసి బయటకు వస్తే ఏమొస్తుంది? ఇంట్లో ఉన్న కంపే రావాలి తప్ప, మన ఒంట్లో ఉన్న కంపే రావాలి తప్ప ఏం కూడా రాదు. కానీ దేవుని యొక్క వాక్యం అంటున్నది సుగంధ తైలము వంటి వాసన కలిగినట్టు ఆ దేవుని యొక్క స్తోత్రం సన్నిధానమై ఉంటున్నారు కదా. ఇంకొక మాటలో చెప్పారంటే ఆ యొక్క మోషే ఎప్పుడైతే ఆ యొక్క ఆరాధు పర్వతం మీదకి వెళ్ళి మరి పలకలను తీసుకొని వచ్చింటున్నాడో ఆయన ముఖమును చూసిన ప్రతి వారు కూడా ఏం చేయబడి ఉంటున్నారట? చూడలేకపోయింటున్నారు. ఆమేన్. హల్లెలూయా. నేను ప్రార్థన చేసి ఎప్పుడైతే బయటకు వస్తున్నా నీ ముఖము తేజస్సుతో నింపబడాలా, అది నిజమైన ప్రార్థన అంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి ప్రార్థన మనము కలిగి ఉండాలి. ఇంకా అంటున్నారు చూడండి, చదవండి తొందరగా నా కుమారుడా యెహోవా నీకు తోడుగా ఉండును గాక. 12వ వచనం. నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నువ్వు అనుసరించినట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని గ్రహించి ఇశ్రాయేలు మీద నీకు అధికారము దయచేయబడును గాక. ఆమేన్. హల్లెలూయా. ఏమంటున్నాడు తెలుసా? ఈ లోకము మీద ప్రభుత్వం చేయడానికి దేవుడు చక్కనైన జ్ఞానం అనుగ్రహించే దేవుడై ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేటి దినములో మనం చూస్తున్నట్లయితే ప్రతి వారు కూడా ఒక్కడిని కొట్టి తినాలనే ఉన్నది తప్ప కదా ఆ దినము లాంటి దినములు ఈ దినములో లేనే లేదు. కానీ దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతున్న దేవుడు ఏమంటున్నాడంటే తన యొక్క వివేకమును దేవుడు ఏం చేస్తున్నాడట? నీవు అనుసరించినట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని ఆయన నీకు దయచేయబడును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మనం కార్లో కానీ ఇక్కడ వెళ్తే రెడ్ ఎఫ్ఎం అని పెట్టుకుంటాం కదా. ఆ ఎఫ్ఎం వెళ్ళేటప్పుడు ముందుగా పెట్టుకుంటే వాడు ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ ఉందో చెప్తాడు. పలానా చోట ట్రాఫిక్ జామ్ ఉంది, మీరు అక్కడ వైపు వెళ్ళకుండా వేరే మార్గంలో నుంచి వెళ్ళండి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అలాంటి వాడై ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏమైంటున్నాడు కదా? రెడ్ ఎఫ్ఎం పెట్టుకోవడానికి మాత్రం ఇష్టపడతాం కానీ ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళడానికి మాత్రము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటున్నది నీవు ప్రార్థన చేయించుండగా దేవుడు చక్కనైనా తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలు మీద నీకు అధికారము దయచేయబడును. 13వ వచనం అంటున్నాడు యెహోవా ఇశ్రాయేలు గురించి మోషేకు ఇచ్చిన కట్టడలను జరుపును కొరుటకు జాగ్రత్త పడినాడలా నీవు వృద్ధి పొంది ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము. నీవు ఏమాత్రము కూడా చివరిగా చెప్తుంటున్న మాట ఏమైంటుందంటే నువ్వు భయపడకుము, ఎందుకంటే నీ పక్షంలో ఉండువాడు గొప్పవాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మన సంఘంలో 1,00,000 రూపాయలు అప్పుందని చెప్పి ఇల్లు అమ్ముకున్న వారు ఉన్నారండి. ఇదే దానికి నేనే సజీవమైన సాక్షి. నేను చెప్పింటున్నా నమ్మ 1,00,000 రూపాయలు ఇక్కడ మీరందరూ కష్టపడితే 1 సంవత్సరం కష్టపడవచ్చు, 2 సంవత్సరాలు కష్టపడవచ్చు. ఆ అప్పులు తిరిగినట్లయితే మంచి సెంటర్లో మంచి ఇల్లు ఉంటుంది కదంటే అయ్యా లేదు నాకు బాగా అయిపోతుంటున్నాను, ఎట్లా కట్టాలో నాకు తెలియదని చెప్పేసి అమ్ముకున్న వారు ఉంటున్నారు. ఈ రోజున ఎక్కడో వెళ్ళి కొనుక్కున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని వాక్యం అంటున్నది వివేకము దేవుడు దయచేసే దేవుడై ఉంటున్నాడు. వివేకము కలిగిన దేవుని మనం వెతికినట్లయితే ఆ వివేకము కలిగిన దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించినట్లయితే ఆయన వాటిలో నుంచి ఏ విధంగా మనం ఎదుర్కొనాలో జ్ఞానము దేవుడు దయచేసే దేవుడే. ఆమేన్. హల్లెలూయా. ఇంకా చివరి మాట చాలా స్తోత్రం ఆశ్చర్యముగా ఉంటున్నది. ఏమంటున్నాడు ఆయన చివరిగా అంటే చివరి 12వ వచనం అంటే 13వ వచనం స్తోత్రం. నీవు వృద్ధి పొందుదువు, ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండు. నువ్వు వృద్ధి పొందుతావంట అంటున్నాడు. ఇంకా ధైర్యము తెచ్చుకొని నువ్వు ఏ విధంగా ఉండాలంట? నిశ్చాముగా ఉండకూడదు. స్తోత్రం. హల్లెలూయా. అప్పుల్లో ఉంటున్న వారు ఎవరు కూడా బాధపడకండి, దేవుడు మీ పక్షంలో ఉన్న దేవుడు అయి ఉంటున్నాడు. హల్లెలూయా. ఇల్లు లేని వారు బాధపడకండి, దేవుడు 25 సంవత్సరంలో కాకపోయినా 26 సంవత్సరంలో అయినా దేవుడు మీకు అనుగ్రహించే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ధైర్యంగా ఉండి దేవుని సంఘాల్లో ప్రార్థించండి. ధైర్యంగా ఉంటామో కానీ ప్రార్థన చేయాలా. ప్రార్థన చేయకుండా అన్ని కావాలంటే కాదు. స్తోత్రం. ప్రార్థన
మనము చేసే వారిగా ఉండాలి. ఇక్కడ అంటున్నాడు కదా, వృద్ధి పొందుదుము, ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండము, భయపడకుము, దిగులు పడకుము, నేను నీతో ఉన్నవాడనే ఉన్నాను. నేను ఉన్నవాడను, నిత్యము నీతో ఉండేవాడనే ఉన్నాను. దేవుడు సదా నీకు తోడై ఉండును గాక. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క సంగమ, వాక్యము వింటున్నాము కానీ వాక్యానుసారమైన జీవితము మనము కలిగి లేకపోతే మనము స్తోత్రం విన్నా ఒకటే కదా, వినకపోయినా ఒకటే. విన్న వాక్యానుసారమైన జీవితం మనము కలిగి ధైర్యంగా ఉందాం. దేవుడు మనల్ని బలపరిచే దేవుడై ఉంటున్నాడు. ధైర్యంగా భయపడకుండా ఉందాం. దేవుడు మన భయభీతులన్నీ కూడా తీసివేయడానికి సిద్ధంగా ఉంటున్న దేవుడై ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కదా మన కుమారుల పక్షంలో కావచ్చు, కుమార్తె పక్షంలో కావచ్చు, వారి ఎగ్జామ్ పక్షంలో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఇల్లు లేని వారు కావచ్చు, ఏ విషయంలో అయినా వివాహం జరగలేకుండా బాధపడుతున్నాడు వారు కావచ్చు, భయపడకండి. ప్రార్థన మందసం ఎదుట ప్రార్థన చేయండి. దేవుడు సుగంధ తైలం వలె నీ యొక్క ప్రార్థనని ఆయన మార్చబోతున్న దేవుడై ఉంటాడు. మనమందరం కూడా మోకాలు ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, దేవానికి వందనాలు. హల్లెలూయా. లార్డ్ వి థాంక్ యూ జీసస్. ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు. ప్రతి వారం కూడా తీవ్రత కలిగిన ప్రార్థన కావాలా. ప్రార్థన మందసం ఎదుట కేవలం ఆశామాషతో కూడిన ప్రార్థన కాదు. మనకు కావలసిన ఏదైతే ఉంటున్నదో తీవ్రత కలిగి దేవుని సంఘాల్లో ప్రార్థించవలసినటి వారమై ఉంటున్నాం. స్తోత్రం, దేవానికి వందనాలు. హల్లెలూయా, గ్లోరీ టు ద లార్డ్. యేసు, హల్లెలూయా, గ్లోరీ టు ద లార్డ్. యేసయ్యానికి వందనాలు. స్వరమెత్తండి అందరూ కూడా. అందరం కూడా మోకాలుందాం. మనం అందరం కూడా మోకాలుందాం. స్తోత్రం, అందరం కూడా మోకాలుందాం. మోకాలుందాం. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం, దేవానికి వందనాలు. ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా, పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా, కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, ఆత్మాభిషేకం కావాలయ్యా. ఆత్మాభిషేకం కావాలయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను పొందిన శక్తి నేను ప్రార్థించి నిన్ను చేరే భాగ్యమీయుమా, భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థించే కృపణీయుమా, నిరంతరం ప్రార్థించే కృపణీయుమా. ప్రార్థనా శక్తి కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా గట్టిగా అందరికీ కూడా పొందుదాం. లోక అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా. నా అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ ప్రార్థనా శక్తి నాకు అందరము కూడా తీవ్రత కలిగి ప్రార్థన చేద్దాం. చేతులు ఎత్తుదాం. అందరము కూడా ఎవరు ఇటువంటి చూడబాక. ప్రతి వారం కూడా స్వరం ఎత్తి దేవుని స్తుతిద్దాం. ఆయన నీ పక్షంలో ఉండబోతున్న దేవుడై ఉంటున్నాడు. కార్యములు చేయబోతున్న దేవుడై ఉంటున్నాడు. భయపడకని ఆయన ధైర్యము దాల్చబోతున్న దేవుడై ఉంటున్నాడు. స్తోత్రం, దేవానికి వందనాలు. హల్లెలూయా.
హల్లెలూయా. గ్లోరీ టు ద లార్డ్. యేసయ్యా నీకే వందనాలు. ఓ రబకత రబషకత రబబబ. యేసు నీకే వందనాలు. ఆత్మానుసారమైన జీవితం దయచేయండి. శరీరానుసారంగా మేము ఉండినట్లయితే మేము చనిపోయిన వారమే అంటున్నావు ప్రభా. మేము చనిపోయిన వారమే అంటున్నావు నైనా. ప్రతి వారిని కూడా నీ ఆత్మానుసారముగా వారిని నడిపించుమని మేము ప్రార్థిస్తున్నాము. స్వరం ఇంకా 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 ఓ రాబా బాబా 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 మంట గమట మంట 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 మన మధ్యలో రగిలించబడుతున్నారు. దేవాన కుమారుడు మంచి మార్పులను హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం దేవునికి వందనాలు. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గ్లోరీ టు ద లార్డ్. గ్లోరీ 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 టు యువర్ మైటీ నేమ్ లార్డ్. గ్లోరీ టు యువర్ మైటీ నేమ్ లార్డ్. అందరూ కూడా నింపబడదాం. నూతనమైన అభిషేకము దర్శనమవుతున్న దేవుడు అయి ఉంటున్నాడు. చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్న మాస్టర్ గారు ప్రార్థన చేసి మనల్ని ముందుకు నడిపించాల్సిందిగా నేను ప్రభుపేట కోరుచుంటున్నా. ప్రార్థన చేసుకుందామని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు కూడా దేవుడు మరి తన వాక్యం ద్వారా మనతో మాట్లాడిన దేవుడు ఇచ్చున్నాడు. శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా నడుచుకున్నట్లయితే దేవుడు మనతో ఉండేవాడు ఆయన ఇచ్చున్నాడు. దిగులు పడకము భయపడకము అని దేవుడు మనల్ని ధైర్యపరిచిన వాడు ఆయన ఇచ్చున్నాడు. చెప్పబడిన ప్రతి ఒక్క వాక్యం లేఖ భాగనాలు ప్రతి వాక్యంలో కూడా మన హృదయంలో పదిలపరుచుకుని వాక్యానుసారమైన జీవితం, యెహోవాని భయభక్తులు కలిగిన జీవితం, ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులు అంటున్నారు. అటువంటి ధన్యత అటువంటి గొప్ప భాగ్యము అందరికీ కూడా అనుగ్రహించను గాక. ప్రార్థన చేసుకుందామని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి. స్తోత్రమయా కృపామయుడా ప్రేమమయుడా నీకు వందనాలు. స్తోత్రమయా నీకు స్తోత్రములు తండ్రి. ఈ రాత్రి కాల సమయమందు ప్రభా సంఘముగా తండ్రి మా ప్రియుల కుటుంబంలో తండ్రి ఈ విధంగా మనల్ని చేసిన విధానం బట్టి నీకు వందనాలు ఇస్తాయా అయా తండ్రి. నీకు స్తోత్రము. శ్రమ దినము ధ్యానం చేయడానికి తండ్రి మరి ఒకసారి ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో ప్రభా ఈ రీతిగా ప్రభా మనల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి నీకు వందనాలు ఇస్తాయా అయా ప్రభా. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని తండ్రి వారి కుటుంబాలని ప్రభాను దీవించి ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు ఇస్తాయా. వర్ధలింప చేయండి తండ్రి. నీకు వందనాలు ఇస్తాయా అయా. నీకు స్తోత్రం. ఇంకా తండ్రి రాలేని వారిని కూడా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. మరి అటు ఆటకము తొలగించండి తండ్రి అయా. నీ చిత్తం ఉన్నట్లయితే రేపటి దినం ప్రభా మేమందరము తండ్రి నీ మందిరంలో కలుసుకునే కృపను దయచేయండి తండ్రి అయా. నీకు స్తోత్రములు తండ్రి ప్రభా అయా తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. మరి ఒకసారి కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. కుటుంబాన్ని అంచెలంచెలుగాను దీవించి ఆశీర్వదించండి తండ్రి అయా. నీ యందు భయభక్తులు కలిగి నీ త్రోవలో నడిచే కృప కుటుంబానికి దయచేయండి తండ్రి అయా. దినదినము తండ్రి ఆత్మలో తండ్రి నాయన అయా తండ్రి ప్రభానికి స్తోత్రము ప్రభా బలపరచండి తండ్రి నాయన అయా. నీ పరిశుద్ధాత్మను తండ్రి బిడ్డల పైన కుమ్మరించండి తండ్రి అయా. నీకు స్తోత్రం. ఇక్కడ చేరిన వారి కుటుంబాలను కూడా ఇంకా నువ్వు బలపరచని లేవనెత్తండి తండ్రి. వారి బిడ్డలతో నీవు ఉండండి, చదువులో నీవు ఉండండి, రాకపోకలతో నీవు ఉండండి, ఉద్యోగంలో నీవు ఉండండి తండ్రి. వారి కష్టార్థం వారు అనుభవించే కృపను దయచేయండి అయా. నీకు స్తోత్రం. ఏ మేలు కొదవ లేకుండా సమస్తము సమృద్ధిగా ప్రతి కుటుంబానికి నువ్వు అనుగ్రహించండి అయా. నీకు స్తోత్రం ప్రభా. నీకు వందనాలు. ఇంత మటుకు తండ్రి పాడు ప్రభా చక్కటి స్వరాలను దయచేసావు. ఆరాధనలో మాతో నువ్వు ఉన్నావు. నీ ఆత్మను మా మధ్యలో కుమరించావు. వాక్య పరిచర్య ద్వారా నీ దాసులతో ప్రభా నీ దాసుల ద్వారా మమ్మల్ని బలపరిచావు తండ్రి. చక్కని వర్తమానం మాకు అనుగ్రహించావు.
దాన్ని బట్టి నీకు వందనాలు. ఈ దాసుని ఇంకా గొప్పగా తండ్రి బలముగా వాడుకోండి తండ్రి నాయన. గంభీరమైన స్వరం నీ దాసునికి దయచేయండి తండ్రి. అయానికి స్తోత్రం. విత్తబడిన వాక్యం విత్తనము తండ్రి ఫలించి అభివృద్ధి పొందే కృపను దయచేయండి. మంచి నేల మీద ఫలించే కృపను దయచేయండి. దుష్టుడు అపవాది దొంగలించబడని సహాయం దయచేయండి. అటువంటి జ్ఞానం వివేకము ఆలోచన మాకు దయచేయమని వేడుకుంటున్నాను. అయానికి స్తోత్రం. ఒకసారి తన ఈ గుడికి అంతట్లో ప్రభా నువ్వు ఉన్నావు తండ్రి నాయన. అందరి బట్టి నీకు వందనాలు. ఇక ముందుంట ప్రభా ఈ యొక్క 40 రోజుల ప్రభా అయా ప్రతి కుటుంబంలో జరుగుతుంది ప్రతి ఒక్క కూడికలను ఉన్నాయి అయా. సమస్తంలో ప్రభా చాలిన వాడుగా ఉండండి తండ్రి నాయన. ప్రతి ఒక్కరిని నడిపించండి తండ్రి. విషయానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకోండి తండ్రి. ఇక్కడ చేరిన చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా తండ్రి అయా నీ చక్కటి ఆరోగ్యాన్ని క్షేమనిచ్చిన విధానం బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ఒకసారి సంఘాన్ని సంఘబిడ్డల విశ్వాసం ప్రతి కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తూ నీవే సమస్తమైన మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకోమని వారిలో రానని రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజు మంగళవారం కాబట్టి పాట పాడుతుండగా సారీ దయచేసి చాలా మీరందరూ కూడా క్షమించాలి. ఆమేన్. హల్లెలూయా. చిన్న మాట చెప్పాలని కోరుకుంటున్నాను. మరి ఎగ్జామినేషన్ వెళ్తున్నట్టు వారు ఎందరైతే ఉంటున్నారో దయచేసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బిడ్డల మీద చేపెట్టి ప్రార్థన చేయండి. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడుతున్న దేవుడే ఉంటున్నాడు. దయచేసి ఎవరికి కూడా నిర్లక్ష్యంగా చేయకండి. కాబట్టి వారి పైన మీరు చేపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు సంథింగ్ హీ వాంట్ టు డూ సంథింగ్. దేవుడు ఏదో కార్యం చేయబోతున్న దేవుడు అంటున్నాడు, ఏదో తప్పించబోతున్న దేవుడు అంటున్నాడు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా జ్ఞాపకం ఉంచుకొని మీరు ప్రార్థన చేయవలసిందిగా నేను ప్రభుపేట కోచ్ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ దేవుడిని అందరికీ కూడా దీవించును గాక.